హలో గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై నేమ్ ఇస్ తేజేశ్వర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే అసలు ఒక నార్మల్ పర్సన్ అంటే ఒక నార్మల్ పర్సన్ అసలు వెబ్ డెవలప్మెంట్ జర్నీని ఎట్లా స్టార్ట్ చేయాలి. సో వెబ్ డెవలప్మెంట్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటివి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఈ త్రీ మనకు బేసిక్స్ అనమాట వెబ్ డెవలప్మెంట్లో. సో ఈ త్రీ అనేటివి ఫాస్ట్గా నేర్చుకోవాలంటే అంటే ఫాస్ట్గా వెబ్ డెవలప్మెంట్ జర్నీని స్టార్ట్ చేసి అంటే ఈ బేసిక్స్ అన్ని ఫాస్ట్గా ఎట్లా అయిపోగొట్టుకోవాలి. సో నేను ఎట్లా నేర్చుకున్నా ఈ త్రీ అనేటివి. సో మీరు ఎట్లా నేర్చుకుంటే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో గైస్, ఫస్ట్ మనం ఏం చూద్దామంటే హెచ్టిఎంఎల్ అంటే ఏందో చూద్దాం. అంటే లైక్ హెచ్టిఎంఎల్ ఎక్కడ నేర్చుకోవాలి. సో ఫస్ట్ అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏందో అక్కడి నుంచి వెళ్దాం మనం స్లోగా. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ అనమాట యాక్చువల్గా. సో యాక్చువల్గా దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వెబ్ పేజ్ని అంటే మన వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ ఉంటుంది కదా. సో లైక్ హెడ్డింగ్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ అది ఏది ఎక్కడ ఉండాలి అనేది మాత్రం మనం ఈ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి చెప్తామన్నమాట బ్రౌజర్కి. సో దీని తర్వాత ఇది ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే సో మనకు హిందీలో వచ్చేసి కోడ్ విత్ హ్యారీ అని ఒకతను ఉంటాడు. అతను బాగా చెప్తాడు అనమాట. సో హిందీ ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, కోడ్ విత్ హ్యారీ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అప్నా కాలేజ్ అనమాట. శ్రద్ధ అక్క అని ఉంటుంది. సో ఆమె కూడా బాగానే చెప్తుంది హిందీలో. సో ఒకవేళ తెలుగు పరిస్థితి ఏంది అని అంటే తెలుగులో సురేష్ టెక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట. అతను చాలా బాగా చెప్తాడు అనమాట. నేను తెలుగులో కూడా విన్నా అతన్ని, చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక్కటేసారి వీడియోస్ వినండి, లేదా మల్టిపుల్ టైమ్స్ వింటే మనకే టైం వేస్ట్ అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏది బెస్ట్ అంటే మనం బెస్ట్ అంటే ఎట్లా చూడాలంటే అంత కంటెంట్ కవర్ చేస్తున్నారా, మనకు అర్థమవుతుందా లేదా అంటే ఇది మనం చూసుకోవాలన్నమాట ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసేటప్పుడు. సో ఈ త్రీ యూట్యూబ్ ఛానల్ చెప్పినా కదా. సో మీకు ఏ లాంగ్వేజ్ అంటే లైక్ హిందీ కన్వీనియంట్ ఉంటే ఎవరు చెప్తే వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి స్టార్టింగ్ ఒక 10 minutes చూసి అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో తెలుగులో మాత్రం ఈయన సురేష్ టెక్స్ అని అతను చాలా బాగా చెప్తాడనమాట. సో మంచిగా డిస్కస్ చేసుకుంటూ అంతా. సో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే ఇంకా మీరే ఓన్ రీసెర్చ్ చేయండి ఎవరు బాగా చెప్తున్నారు. ఇంకా కొంచెం రీసెంట్గా వచ్చింటాయి కదా. నేను రీసెంట్గా ఏం చూడలేదనమాట. నేను నేర్చుకున్నప్పుడు ఏమేమి చూసానో అవి మాత్రం మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు. సో అదనమాట విషయం. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. సో సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. సో మనకు పేరులోనే ఉంది స్టైల్ షీట్స్ అని. సో లైక్ మనం హెచ్టిఎంఎల్తో మనం వెబ్ పేజ్ని అంటే స్ట్రక్చర్ చేసుకుంటాం కదా, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి ఇంకా దాని. సో లైక్ హెడ్డింగ్ ఇక్కడ ఉండాలి, పారాగ్రాఫ్ ఇక్కడ ఉండాలి, ఇమేజ్ ఇక్కడ ఉండాలి, అట్లా నార్మల్గా ఏదైనా ఎలిమెంట్స్ అన్నీ పెడతాం కదా. పెట్టిన తర్వాత దానికంటూ ఇప్పుడు లైక్ హెచ్టిఎంఎల్లో రాసింది ఏమంటారు, ఒక హెడ్డింగ్ అనేది ఈ కలర్ ఉండాలి, లేదంటే దానికి ఈ బార్డర్ ఇట్లా రావాలి, లైక్ అట్లా ఉంటాయి కదా ఆ థింగ్స్ అన్నీ. అట్లా అంటే బ్యూటిఫైయింగ్ చేయడానికి అంటే హెచ్టిఎంఎల్లో రాసినవి మనం సిఎస్ఎస్ యూజ్ చేసి సో దాన్ని స్టైలింగ్ చేస్తాం అనమాట. సో అదనమాట. సో దీనికి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి సేమ్ కోడ్ విత్ హ్యారీ అతనివి బాగుంటాయి. లైక్ ఇంకొకటి ఏంటంటే మన అప్నా కాలేజ్ అని ఉంటుంది, ఆ కూడా బాగానే చెప్తారు అనమాట, వాళ్ళు కూడా బాగా చెప్తారు. అండ్ లైక్ ఇంకొకటి తెలుగులో ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. లైక్ చాలా చూసిన తెలుగులో, కానీ సిఎస్ వరల్డ్ అని ఉంటుంది అనమాట. సిఎస్ వరల్డ్ తెలుగు అని ఉంటుంది. సో ఆ ఛానల్ అయితే కొంచెం అంటే ఏది చెప్పాలనో అది క్లారిటీగా చెప్పేస్తారనమాట, మరి చెప్పకుండా. సో అది ఇంకొకటి మనం సిఎస్ఎస్ని ఎట్లా నేర్చుకోవాలంటే సిఎస్ఎస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. యానిమేషన్స్ అని ఉంటుంది, తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ అని ఉంటుంది. సో అదే లైక్ మీడియా క్వైరీస్ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు ఒక వీడియో పెట్టుకున్నారనుకోండి, అదొక 7 hours ఉందనుకోండి, ఆ వీడియోలో చూసేస్తా నా అయిపోయింది అంటే కుదరదనమాట. సో మీరు సపరేట్గా మళ్ళీ దానికి వచ్చి సపరేట్గా దానికి కూడా ట్యూటోరియల్స్ చేసింటారనమాట యూట్యూబ్లో. లైక్ ఇప్పుడు యానిమేషన్స్ ఇన్ 2 hours లైక్ అట్లా, అది మనం మళ్ళీ చూసి అట్లా నేర్చుకోవాలన్నమాట. లేదంటే ఇంకా ఇట్లా కొన్ని కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఇట్లనే యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఇవి ఇంకా పొజిషన్స్ అని ఉంటుంది. లైక్ పొజిషన్స్ కూడా డెడికేటెడ్గా వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఈజీగా ఇంకా నేర్చుకోవాలనుకుంటే 4 minutes 3 minutesలో కూడా కొన్ని ట్యూటోరియల్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్లో. ఎట్లా అంటే
ఇప్పుడు యానిమేషన్స్ ఇన్ 4 minutes, పొజిషన్స్ ఇన్ 4 minutes, 3 minutes, 1 minute అని ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో బాగా వాళ్ళు అంటే బాగా ఆలోచించి ఏదైతే అంటే ఆ కాన్సెప్ట్ అంటే ఏంది అనేది సో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఆ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఇట్లా ఈ చంక్స్ ఆఫ్ లైక్ ఇట్లా చంక్స్ వీడియోస్ చూసి మనం వెళ్ళి నేర్చుకున్నాం అనుకోండి, మనకు తొందరగా గ్రాస్ప్ అవుతుంది అనమాట ఆ కాన్సెప్ట్ అనేది. సో ఇది కూడా ఒక మంచి లైక్ ఒక వే నేర్చుకోవడంలో, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఒక వే అనమాట. సో నెక్స్ట్ జావాస్క్రిప్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ గురించి చూద్దాం. జావాస్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనం చాలా థింగ్స్ చేయొచ్చు అనమాట. సో ఎట్లాంటివంటే లైక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా యూజర్ ఏదైనా క్లిక్ చేసిండు అనుకోండి, సో దానికి మనం రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. ఆ వెబ్ పేజ్ అనేది రెస్పాండ్నెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకేంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్స్ని మనం షో చేయాలనుకున్నాం డైనమికల్గా, అంటే ఈ పని ఇప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరగాలి, సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం జావాస్క్రిప్ట్ బాగా యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్ కోసం, తర్వాత ఏపీఐస్ నుంచి డేటాని ఫెచ్ చేసుకోవడం కోసం, పోస్ట్ చేయడం అంటే పంపించడం, తెచ్చుకోవడం, సో అట్లాంటి థింగ్స్ కోసం మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ జావాస్క్రిప్ట్ని మనం నేర్చుకోవాలనుకుంటే మంచి యూట్యూబ్ ఛానల్స్ ఏమి ఉన్నాయని చూస్తే మనకు చాయ్ అవర్ కోడ్ అని ఉంటుంది అనమాట. హిందీలో చాయ్ అవర్ కోడ్ అని ఉంటుంది అనమాట. అతను చాలా బాగా చెప్తారు అనమాట, క్లారిటీ ఉంటుంది అంతా కంటెంట్. అండ్ వీళ్ళు కూడా చెప్తారు నార్మల్గా మనం కోడ్ విత్ హ్యారీ అప్నా కాలేజ్. కాకపోతే నాకు కొంచెం మంచిగా అనిపించింది, అంటే నేను పూర్తి సిరీస్ ఏం చూడలేదు, నేను ఇక్కడనే నెక్స్ట్ వేవ్లోనే అంటే NI8లోనే నేర్చుకున్నాను అనమాట. అంటే నెక్స్ట్ వేవ్లో NI8 రెండు ఒకటే కాబట్టి సో అక్కడనే నేర్చుకున్నా జావాస్క్రిప్ట్ టోటల్గా. కాకపోతే ఖాళీ టైంలో ఇట్లా ఉండదు, కొంచెం సర్ఫింగ్ కోసం అని వచ్చినప్పుడు చాయ్ అవర్ కోడ్ అనేది మంచిగా అనిపించింది. అండ్ తెలుగులో నాకు రీసెంట్గా చూసిన బాగా అనిపించింది ఏంటంటే తెలుగు వెబ్టెక్ అనమాట. తెలుగు వెబ్టెక్ అని ఒక ఛానల్ ఉంటుంది. సో దాంట్లో జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్ అని కొడితే వస్తుంది అనమాట మీకు యూట్యూబ్లో. సో అతను కూడా చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నీ. సో అట్లా ఏదైనా ఒక టాపిక్ కొంచెం కాంప్లెక్స్గా అనిపించింది అనుకోండి, ఆ టాపిక్ పేరుని తీసుకొచ్చి మనం యూట్యూబ్లో ఇచ్చినామంటే డెడికేటెడ్గా కొన్ని వీడియోస్ వస్తాయి అనమాట. సో మీరు దాన్ని చూస్తే ఒక క్లారిటీ వచ్చేసాయి మీకు. సో మీరు ఒకటే దానికి రిస్ట్రిక్ట్ కాకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నాను అనుకోండి, నేను చెప్పిన ఛానల్స్కి మీరు రిస్ట్రిక్ట్ కావాలనేది రూల్ లేదు. సో మీకు అది అర్థం కాలేదనుకోండి, మీరు షిఫ్ట్ అయిపోవచ్చు మీరు వెంటనే. సో అట్లా మనకి ఏది అర్థం అవుతుందో లేదో అని చూసుకొని వెళ్ళిపోవడమే. అంటే వాడు కంటెంట్ అంతా క్లారిటీగా చెప్తున్నారా వాళ్ళు అనేది మనం చూసుకోవాలి. అంటే అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారా లేదని మాత్రం చూసుకోవాలి మనం. సో అండ్ ఇంకోటి మనకు బెస్ట్ ఏంటంటే చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీ మనం ఏది అడిగినా క్లారిటీగా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో నాకు ఈ టాపిక్ అర్థం కాలేదని మనం చాట్‌జీపీటీ అడిగిన జెమినీ వద్దులేండి, చాట్‌జీపీటీ ఇంకొంచెం క్లారిటీగా క్లియర్ కన్సైజ్గా ఉంటుంది రిజల్ట్ అంతా. సో మీరు చాట్‌జీపీటీని యూజ్ చేయొచ్చు, మంచి బెటర్గా అండర్స్టాండింగ్ ఏదైనా టాపిక్ నాకు ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకోండి, నాకు ఇంకా కొంచెం కట్ డౌన్ చేసి చెప్పండి అని చెప్తే అది ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అట్లా కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. సో అది. సో ఇంకోటి ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. ఈ జస్ట్ వీడియోస్ చూసినామా వదిలేసినామా అన్నట్టు ఉండద్దు. మనం ఇవన్నీ ఇప్పుడు HTMLలో ట్యాగ్స్ నేర్చుకుంటాం కదా, ట్యాగ్స్. సో ఆ ట్యాగ్స్ని యూజ్ చేసి కొంచెం చిన్నగా అప్పుడు నేర్చుకుంటున్నప్పుడే, ఇప్పుడు ఈరోజు కొన్ని ట్యాగ్స్ నేర్చుకున్నాం అనుకోండి, హెడ్డింగ్వి ఏదో బటను లేదంటే టేబుల్ గురించి నేర్చుకున్నాం అనుకోండి. సో దాని గురించి మనం ఒక చిన్నగా ఒక వెబ్ పేజ్ లాంటివి క్రియేట్ చేసి దాంతో పాటు CSS మనం ఎట్లా నేర్చుకోవాలంటే అన్ని కంబైన్డ్గా నేర్చుకోవాలి. ఇది ఇప్పుడు HTML అయిపోయిన తర్వాత నేను CSS పోతా అంటే కుదరదు అనమాట. HTML నేర్చుకుంటూ CSS కూడా దాంట్లో ఒక పార్టే కదా. సో ఇది ఓన్లీ HTML నేర్చుకుంటూ పోతే మళ్ళీ మనకు సింక్ కాదు. సో అట్లా జావాస్క్రిప్ట్ ఇట్లా అంతా కలుపుకొని నేర్చుకుంటూ పోవాలన్నమాట. ఒకటి నేర్చుకుంటా అంటే మనకి సింక్ కాదనమాట లాస్ట్కి. సో అట్లుంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ అనేటివి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఎట్లా నేర్చుకోవచ్చు అంటే క్లోనింగ్స్ తెలుసు కదా. అంటే లైక్ నేను కూడా ఒకటి సైన్అప్ పేజ్ని క్లోన్ చేసిన. సో అది కూడా మీకు డిస్ప్లే చేస్తా, చూడొచ్చు మీరు కూడా. గైస్ చూస్తున్నారు కదా, ఇది నేను క్లోన్ చేసిన లింక్డ్ఇన్ పేజ్ అనమాట. జస్ట్ నార్మల్గా సైన్ ఇన్ పేజ్ ఉంటుంది కదా, లైక్
స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసింది అనమాట. సో ఒరిజినల్ వచ్చేసి ఇదనమాట, ఒరిజినల్ linkedin.com. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఇమేజ్ మార్చేసినారు. సో అదే అనమాట తేడా ఉంది. సో మిగతాది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అట్లాగా మనం ఏదైనా సరే కొత్తది నేర్చుకున్నప్పుడు లైక్ ఎస్పెషల్గా ఇట్లా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునేటప్పుడు ఇట్లా క్లోనింగ్వి స్టార్టింగ్లో చేస్తే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అట్లా అంటే క్లోనింగ్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి నేర్చుకునే స్టేజ్లో క్లోనింగ్ చేసి వెబ్ పేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలన్నమాట. మళ్ళీ ఉంది కదా అని మనం అట్లా చేయకూడదు. ఎప్పటికైనా ఎగ్జాక్ట్ ఉందా లేదా ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ ఒక డెవలపర్కి. మైనర్ థింగ్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది అండ్ ఇంకేం ఉన్నాయి అది గైస్. సో ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బూట్ స్ట్రాప్ అని ఉంటుంది. సో అది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో అది కూడా నేర్చుకుంటే ఈ సిఎస్ఎస్ని మొత్తం అంటే ఇంత సిఎస్ఎస్ కోడ్ మొత్తం రాయకుండా మనం దాన్ని చాలా వరకు ఎగ్గొట్టచ్చు అనమాట బూట్ స్ట్రాప్ నేర్చుకుంటే. సో అది కూడా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దానికి కూడా ఉంటాయి, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తా దాని గురించి కూడా, అది ఎక్కడ నేర్చుకోవాలి ఏందనేది. అండ్ టెయిల్విండ్ కూడా ఉంటుంది సిఎస్ఎస్ని రీప్లేస్ చేసుకుంటూ, అంటే లైక్ రీప్లేస్ ఇన్ ద సెన్స్ ఓకే సిఎస్ఎస్ అదే టెయిల్విండ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాసెస్ నేర్చుకుంటే అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక 3-4 డేస్లో నేర్చుకోవచ్చు అవి. ఈ బూట్ స్ట్రాప్ లైక్ అంటే ఒక ఓవర్వ్యూ తెచ్చుకోవచ్చు. నేర్చుకోవడం అంటే ఒక ఓవర్వ్యూ తెచ్చుకోవచ్చు దాని మీద. అది అంటే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఒక 2-3 డేస్లోనే మనకు ఒక ఓవర్వ్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది ఇంకా అంతే అనమాట. సో ఏమైనా ఉంటే మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, బాయ్.